మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారో? ఎప్పుడు దొంగతనం చేయలే. మీరు వెళ్తున్నప్పుడు మీ కళ్ళ ముందు ఒక పర్స్ కనిపించింది, ఆ పర్స్ నిండా క్యాష్ కనిపించింది. మీరు అసలు దొంగతనం చేయరు, కానీ రోడ్డు మీద మీకు పర్స్ కనిపించింది, ఆ పర్స్ నిండా క్యాష్ కనిపించింది. అటు చూస్తారు, ఇటు చూస్తారు, వెనక్కి చూస్తారు. మీ పాకెట్లో నుంచి కర్చీఫ్ ఆటోమేటిక్గా కింద పడుద్ది. ఆ కర్చీఫ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా ఎక్కడ పడుద్ది? అలా పర్సు మీద పడుద్ది. ఏమైంది? పర్సు మాయమైపోయింది, కర్చీఫ్ చేతులకు వచ్చేసింది. ఎవరు చూడకుండా ఏం చేస్తాం? ఒక బంగారపు గొలుసు కనిపించింది, తలతలలాడుతూ ఉంది, దానికి ఒక నెక్లెస్ లేకపోతే ఒక డైమండ్ ఉంది. మీరు ఎప్పుడు దొంగతనం చేయలే, కానీ మీ కళ్ళ ముందు ఒక డైమండ్తో కూడినటువంటి బంగారపు గొలుసు కనిపించింది. ఏం చేస్తారు? అయ్యో పాపం ఎవరిదో అని చెప్పేసి తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేసి వస్తారా? ఏమండి, అలాంటివన్నీ బహు అరుదుగా జరుగుతాయి. దయచేసి గమనించండి. ఒక అమ్మాయిని బైక్ మీద వేసుకొని ఒక అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, వీటి చూసి ఏమంటాడు తెలుసా? ఒరే పాపిష్టోడా, అమ్మాయిల జీవితాలతో ఆడతావురా నువ్వు, దుర్మార్గుడా, పురుగు పడి చేస్తావురా నువ్వు అని చెప్పి ఓన్ తిట్టేస్తూ ఉంటాడు. కారణం తెలుసా? నిజంగా అమ్మాయిల పట్ల వీడికి రెస్పెక్ట్ ఉంది కాదండి, వీడికి వీడికి నిజంగా అమ్మాయి దొరికినట్లయితే వీడు అమ్మాయిని కూడా తిరిగేవాడు. పాప వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడి ముఖం ఎవరు చూడటల్లా. ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకెళ్తా ఉంటే వాడు పైనుంచి కిందాకు చూస్తూ ఉంటాడు, శాపరార్థాలు పెడతా ఉంటాడు. కారణం ఏమిటయ్యా అంటే వీడికి ఆ బుద్ధి లేక కాదు, బుద్ధి ఉంది కానీ ఏం లేక? ఏడు చెప్పండి? అవకాశము లేక. పక్కన కూర్చున్నటువంటి సహ ఉద్యోగితో వీడు మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి చూస్తూ ఉంటాడు, పడేస్తున్నాడు, లైన్లో పెట్టేస్తున్నాడు, మాయ చేసేస్తున్నాడు. 2 రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బైక్ ఎక్కితే అనుకుంటానే ఉన్నాను, పనికి మన్నాడు, వీడు మాయ చేస్తాడని చెప్పి తిట్టేసుకుంటున్నాడు కదా. వీడికి నిజంగా మాయ చేసే ఉద్దేశం లేదా? అయ్యో సంవత్సరం నుంచి ట్రై చేస్తాడు పక్కావిడితో. ఆమెమో వీడికి ఏమాత్రం లోపట్టల్లా. ఏమర్థం అవుతుంది మీకు? సాధారణంగా మనిషి తనకు అవకాశం లేక తప్పు చేయడు, కానీ అవకాశం వస్తే బుద్ధి గడ్డి తింటుందండి. ప్రియ సహోదరి సహోదరులు దయచేసి వినండి. మనలో చాలా మందికి అభిప్రాయం ఏమిటంటే మనం చేసే తప్పులను మాత్రమే దేవుడు శిక్షిస్తాడు అనే అభిప్రాయం మనకుంది. మనం ఏవైతే తప్పు చేస్తామో ఆ తప్పును దేవుడు శిక్షిస్తాడు, తప్పును బట్టి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అని మనం అనుకుంటున్నాం, కానీ అది వాస్తవం కాదు. అనగా నువ్వు చేస్తున్న తప్పును బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు, కానీ నువ్వు చేసే ఆలోచనలను బట్టి కూడా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుడు నిన్ను శిక్షించే ప్రక్రియలో నువ్వు క్రియల ద్వారా చేసే తప్పులను శిక్షిస్తాడు, నీ తలంపుల ద్వారా చేసే తప్పులను శిక్షిస్తాడు, నీ కళ్ళ ద్వారా చేసే తప్పులను శిక్షిస్తాడు, నీ తలంపుల ద్వారా చేసే తప్పులను శిక్షిస్తాడు. వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని ఆ మోహపు చూపుతో చూసే ప్రతివాడు ఆమెతో వ్యభిచారము చేసినట్లే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో బహుశా కొంతమంది వ్యభిచారం తమ జీవితంలో చేసి ఉండకపోవచ్చు. అటు సహోదరులు కావచ్చు, ఇటు సహోదరులు కావచ్చు. కానీ మోహపు చూపు చూడనటువంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక అందమైన అబ్బాయి, ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన పురుషుడు, ఒక స్త్రీ కనిపించినప్పుడు కళ్ళు అపవిత్రం చేసుకోకుండా ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఒక అందమైన అబ్బాయి కానీ ఒక అందమైన అమ్మాయి కానీ కనిపిస్తే కేవలం ముఖం మాత్రమే చూసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారండి?
లేదా ఎంతమంది మనలో కళ్ళతోనే ఒళ్ళంతా తడిమేసే వాళ్ళు లేరంటారా? పాపిష్టి వాళ్ళు లేరంటారా? కారణం చెప్పమంటారా? కామముతో నిండిన కళ్ళు. దేవుడు అంటున్నాడు, మీరు వ్యభిచారం చేస్తేనే కాదు నేను మిమ్మల్ని శిక్షించేది, ఆ చూపుతో చూసే ప్రతి ఒక్కడు కూడా వ్యభిచారము చేసినట్టే. బైబిల్ సెలవిస్తుంది, వ్యభిచారులు పరలోకానికి చేరరు. అంటే నువ్వు క్రియాపూర్వకంగా వ్యభిచారం చేస్తేనే కాదు, తలంపులలోనూ చూపులలోనూ వ్యభిచారం చేసినా సరే అది నీకు వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, పైపైన చూస్తూ ఉంటారు. అనగా పట్టించుకోకుండా ఏం కాదులే, పర్వాలేదులే, తలంపుల్లో పాపం చేస్తే ఏమైందిలే, చూపులతో పాపం చేస్తే ఏమైందిలే అని చెప్పి చూస్తున్నటువంటి పాపిష్టి చూపులను, తలస్తున్నటువంటి పాపిష్టి తలంపులను చాలా లైట్గా తీసుకుంటారు. కానీ బైబిల్ మాత్రం లైట్గా తీసుకునే ప్రసక్తి లేదు. సహోదరి సహోదరుడా, మళ్ళా చెప్తున్నా, ఈరోజు నువ్వు కొన్ని పాపాలు చేయలేదు, కారణం ఏమిటంటే నువ్వు నీతిమంతుడివి కాబట్టి కాదు, మరి చేసే అవకాశం నీకు రాలేదు కాబట్టి. ఒకవేళ వచ్చినట్లయితే అసలు రూపము బయట పడుతుంది. ఆ రోజు ఆదాము అవ్వ ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తినేశారు. ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో వారి కళ్ళు తెరవబడినాయి. ఎప్పుడైతే వారి కళ్ళు తెరవబడినాయో వారు నగ్నంగా ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. సిగ్గు వారిని ఆవరించింది. ఆదామా నీవెక్కడా? ఇది పడిపోయిన మనిషితో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట. ఆదామా నువ్వెక్కడా? బైబిల్ సెలవిస్తుంది, నీ స్వరము విని నేను దిగంబరినని చెట్టు చాటున దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. అంటే చెట్టు చాటున దాక్కుంటే దేవునికి కనబడ్డా అండి? దేవునికి కనిపించకుండా దాక్కోవడం సాధ్యమంటారా? ఈరోజు మనలో చాలా మంది అనుకుంటున్నారు, చేయాల్సిన పాపిష్టి పని చేసేసి, మోసం చేసేసి, దగా చేసేసి, అన్యాయం చేసేసి మనుషుల కళ్ళు కప్పేశాము అనుకుంటున్నారు. కానీ దేవుని కళ్ళు కప్పగలరా? మనిషి దేవుని కళ్ళు కప్పడం సాధ్యమంటారా? అసాధ్యం అండి. ఆనాడు ఆదాము తాను చేసినటువంటి తప్పును ఒప్పుకోకుండా ఏం చేశాడో తెలుసా? పక్క వాళ్ళ మీద వేసేశాడు. ఆదామా నువ్వెక్కడా? నీ స్వరము విని దిగంబరుణ్ణని నేను దాక్కుంటున్నాడు. రహస్య జీవితాన్ని ఆనాడు ఆదాము కనపరుస్తున్నాడు. ఎందుకని మనుషులు దాక్కుంటారు? ఎవరి జీవితంలో రహస్యాలు ఉంటాయి. ఆ రోజు రహస్యము అనేది ఆదాము అవ్వ జీవితంలో ప్రవేశించింది. కనిపించకుండా దాక్కోవాలి, బయటపడకుండా జాగ్రత్త పడాలి అని ఎవరు ఆలోచిస్తారు? ఎవరు తలస్తారు? పాపము చేసేవాళ్ళు, పాపములో జీవించేవాళ్ళు. ఎప్పుడైతే